యూట్యూబ్ ఛానల్ ఈరోజు 10th క్లాస్లో కవి పరిచయ ఈజీ ట్రిక్స్ అతి తక్కువ కాలంలో ఎలా గుర్తుపెట్టుకుంటాం అనేది నేర్చుకోబోతున్నాం. అయితే ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా మన ఛానల్ని హిందీ వికాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మనం ట్రిక్ ఎలా నేర్చుకుంటామంటే ఇందులో ఫస్ట్గా మనం వచ్చేసి ఇంగ్లీష్లో ఏ బి సి డి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4. అలాగే ఈ జో టి. ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25, జెడ్ అంటే మనకు 26. ఇలాగ మనము గుర్తుపెట్టుకుంటే ఈజీగా, అంటే ఇంగ్లీష్లో కూడా కొంచెం ట్రాన్స్లేషన్ చేసుకుంటే మాత్రం ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే వచ్చేసి కబీర్ దాస్ వచ్చేసి HIM హిమ్, హిమ్, ఓఆర్ ఆర్డర్, తర్వాత ఓఆర్ ఆర్డర్, తర్వాత LO హిమ్ ఆర్డర్ LO. ఇది గుర్తుపెట్టుకుంటే కబీర్ దాస్ ఎప్పుడు పుట్టిండు, ఎప్పుడు చనిపోయినాడు ఇందులో ఉంటుంది. ఎం అంటే మనకు 13, ఎం అంటే 13, ఎన్ అంటే 14 అని చదువుకుంటాం. ఐ అంటే మనకు 9, హెచ్ అంటే మనకు 8. వచ్చేసి HIM హిమ్ ఇలా తీసుకుంటాం మనం. ఎం అంటే 13, ఐ అంటే 9, హెచ్ అంటే 8. ఆర్డర్ అంటున్నాం. ఓ అంటే మనకు ఇంగ్లీష్లో 15, ఆర్ అంటే 18. తర్వాత ఎల్ అంటే మనకు 12. వచ్చేసి అక్కడ 0ని ఇలా పెట్టేస్తాం మనం. అంటే 1398లో కాశీ అన్న ఒకటే, బనారస్ అన్న ఒకటే, వారణాసి అన్న కూడా ఒకటే. కాశీలో 1398లో జన్మించిండు. 1518లో మగాడులాగా మగాడులాగా జన్మించిండు మనకి కబీర్ దాస్. వచ్చేసి క్రాంతిదర్శి కవి హై, విజనరీ పోయట్ అని కూడా మనం టెక్స్ట్ బుక్లో చదువుకుంటాం. 120 ఇయర్స్. రామానంద్ స్క్రీన్ షాట్ తీసుకొని చదువు ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా వస్తుందండి. ఇక్కడ रामानंद के शिष्य कबीर दास थे. जब उन्होंने कविता लिखना शुरू किया तब देश की राजनीतिक, आर्थिक और सामाजिक परिस्थितियां అస్తవ్యస్తత అని చెప్పేసి మనం చదువుకుంటాం. అలాగే మనం చదువుకుంటాం. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు మీరాబాయి. ఈ మీరాబాయి పేరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే చాలండి మనకు. రాజస్థాన్లో. భాయి ఇక్కడ చూడండి, ఈ అంటున్నాం. ఈ అంటే ఇక్కడ సంఖ్య 5. తర్వాత బా అంటే 1 ఉంది, ఇక్కడ 1 పెట్టండి. తర్వాత బాలో 0 ఉంటుంది, 0 పెట్టండి. తర్వాత మా అంటే 3, మా అంటే 3 అంటే దీన్ని తిప్పించి రాయండి. 1503లో చకోడీలు తింటూ జోధ్పూర్, దపూర్ అంటే జోధ్పూర్, రాజస్థాన్లో జోధ్పూర్లో చకోడి కాదు, చోకిడి కుడికి అనేటువంటి గ్రామంలో తను జన్మించింది. వచ్చేసి మనకు మీరాబాయి. రాజస్థాన్లో జన్మించింది మీరాబాయి. తర్వాత వచ్చేసి భక్తి. మీరాబాయి తర్వాత చిన్నతనంలోనే 13 సంవత్సరాల వయసులోనే తను వచ్చేసి అక్కడ పెళ్లి చేసుకుంటుంది, మ్యారేజ్ చేసుకుంటుంది. బాల్యకాल में ही उनकी माता की मृत्यु होती है, पति की मृत्यु होती है, पिता की मृत्यु होती है, श्वशुर का भी एक युद्ध के दौरान श्वशुर का भी देहांत होती है. देह का अंत होती है. टेक्स्ट बुक మనం చదువుకుంటున్నాం. మీరాబాయి की भक्ति धैर्य और माधुर्य. धैर्य అంటే మనకు हम्बुल, श्री कृष्ण के प्रति मीराबाई की भक्ति धैर्य और माधुर्य भक्ति थी. వచ్చేసి మీరా की భాష బ్రజ్ భాష और గుజరాతీ భాష थी అని చదువుకుంటాం మనం అక్కడ. తర్వాత మైథిలీ శరణ్ గుప్త్ 1864లో పుడతా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ చిరగావ్ ఝాన్సీ జిల్లాలో పుడతా ఉన్నాడు. రాష్ట్ర కవి అని చదువుకుంటాం. రాష్ట్ర కవి స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. రాష్ట్ర కవి అంటున్నాం. రామ్ భక్త్ కవి అంటున్నాం. అక్కడ విశుద్ధ ఖड़ी बोली भाषा का प्रयोग किया. సుమిత్రానందన్ పంత్. ఈ సుమిత్రానందన్ పంత్ ఈ పేరులోనే సుమిత్ర నందన్
పంత్, సుమిత్రా నందన్ పంత్. ఇది ఓల్డ్ వీడియో ఉందండి, ఒకసారి ఓల్డ్ వీడియో ఉంది హిందీ వికాస్ యూట్యూబ్ ఛానల్లో. ఓల్డ్ వీడియో ఒకటి ఉంది, దాంట్లో మీకు క్లుప్తంగా ఈజీగా ట్రిక్ ఇక్కడ ఈ పదం నేర్చుకుంటే చాలు మీకు మొత్తం 5 మార్క్స్ మీరు స్కోర్ 4 మార్క్స్ మీరు స్కోర్ చేయొచ్చు. ఇది మాత్రం ఇక్కడ ఓల్డ్ వీడియోలో ఉంది, ఒకసారి చూడడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత 5th లెసన్ వీరెన్ డగ్వాల్. వీరెన్ డగ్వాల్, వీరెన్ డగ్వాల్. ఇక్కడ చూడండి, ఢ అంటే 5, గా అంటే గస్ట్, ఆగస్ట్, గా అంటే ఆగస్ట్. 1947లో తను పుడతా ఉన్నారు, 2015లో తను చనిపోతూ ఉన్నారు. ఉత్తరాఖండ్, వీరెన్ డగ్వాల్, డగ్వాల్ ఖండ్, డగ్వాల్ ఖండ్ ఉత్తరాఖండ్లో జన్మించిండు. తర్వాత కైఫీ ఆజ్మీ. కైఫీ ఆజ్మీ లేకుంటే అతహర్ హుస్సేన్ రిజ్వీ కూడా అంటాం. తను వచ్చేసి మనకు కైఫీ ఆజ్మీ ఎస్ అంటే ఇంగ్లీష్లో వచ్చేసి 19, ఆర్ అంటే 18, ఎస్ అంటే 19, ఏ అంటే 1, మళ్ళీ ఎస్ అంటే 19, మళ్ళీ 19. 19వ తేదీ 1వ నెల జనవరి 1919లో తను వచ్చేసి జన్మించడం జరిగింది. వచ్చేసి ఆజంగఢ్, ఆజంగఢ్, మజ్మా గ్రామంలో, ఆజంగఢ్ మజ్మా గ్రామంలో తను జన్మించిండు. తర్వాత వచ్చేసి మనకు 10/5/2002లో తను వచ్చేసి చనిపోతున్నారు కైఫీ ఆజ్మీ. అతహర్ హుస్సేన్ రిజ్వీ, ఇలాగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు కైఫీ ఆజ్మీ గురించి. తర్వాత వచ్చేసి మనకు ప్రేమ్చంద్ 1880 జూలై. ఇక్కడ చూడండి, లా ఇక్కడ 1. తర్వాత ఇది ఎలా కనబడుతుంది అంటే ఎం లాగా ఉంది, ఇక్కడ ఎం అంటే 3 లాగా కూడా ఉంటుంది, పక్కన 1 31 జూలై 31. ఈ జూలైలోనే 31 వచ్చేసి జూలై 31లో వచ్చేసి చిన్నప్పుడు పేరు గణపతి రాయ్ అని చెప్పేసి బచ్పన్ కా నామ్ హై. తర్వాత ఉర్దూలో నవాబ్ రాయ్. దయానారాయణ్ నిగమ్ అనేటువంటి వ్యక్తి జమానాకే సంపాదకనే ప్రేమ్చంద్ నామ్ దియా, ప్రేమ్చంద్ నా. తర్వాత వచ్చేస్తాను प्रेमचंद की सभी कहानियां मानव सरोवर के 8 खंडों में विभक्ति की అని కూడా మనం చదువుకుంటాం. ఇంకా అంత మాత్రం చదువుకొని చాలు. నెక్స్ట్ వచ్చేసి సీతారాం షేక్ సరియా రాజస్థాన్లో నవల్గఢ్ అనేటువంటి ప్రాంతంలో తను జన్మించిండు. రాజస్థాన్ నవల్గఢ్. తర్వాత डी सीताराम शेख सरिया साहित्यिक, सांस्कृतिक और कई नारी शिक्षण संस्थाओं के प्रेरक, संस्थापक और संचालक थे. उन्होंने महात्मा गांधी जी के आदर्शों पर चला అని చెప్పేసి ఇక్కడ మహాత్మా గాంధీ డి గాంధీ, మహాత్మా గాంధీ. తర్వాత వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. తర్వాత వచ్చేసి సుభాష్ చంద్రబోస్. ఆ ముగ్గురు వచ్చేసి అడుగుజాడల్లో తను నడిచిండు. ఉనికి ఖరీబ్ తే, వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మనకు సీతారాం షేక్ సరియా. డి గాంధీ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్, చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్. వీళ్ళందరూ కూడా వచ్చేసి నేను చదివాను ఇక్కడ. ఇది వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మ నాన్నలకి 14th చిల్డ్రన్. వీళ్ళంతా కూడా 14th చిల్డ్రన్ అంటే 14వ సంతానము వీళ్ళు ముగ్గురు కూడా. ఈ ముగ్గురుతో వచ్చేసి అక్కడ ఖరీబ్ సంబంధి రాకే సీతారాం షేక్ సరియా. నెక్స్ట్ వచ్చేసి లీలాధర్ మడ్లోయి సెడ్ అంటే ఇది సాడ్ స్టోరీ. అక్కడ కాంతారా వామిలో కదా, చాలా సాడ్ స్టోరీ. ఎస్ అంటే 19, ఈ అంటే 5, డి అంటే 4. 1954లో తను జన్మించినారని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటాం. వచ్చేసి లీలాధర్ మడ్లోయి. రవీంద్ర ఖేల్కర్ పత్తి జడ్మే టూటీ పత్తియా. రవీంద్ర 7. తర్వాత ఇక్కడ లా ఉంది, లా అంటే 3. వచ్చేసి 1925 కొంకణి క్షేత్రమే. కొంకణి అంటే గోవా ప్రాంతంలో గోవా ముక్తి ఆందోళనలో కూడా తను పాల్గొంటున్నాడని చెప్పేసి మనము చదువుకుంటాం ఇక్కడ. రవీంద్ర ఖేల్కర్. నెక్స్ట్ వచ్చేసి హబీబ్ తన్వీర్ కార్తూస్. హబీబ్ తన్వీర్. హబీబ్ అంటే హెచ్ అంటే వచ్చేసి 8, ఏ అంటే 1, బి అంటే 2, ఈ అంటే 5, 3. ఈ 2 అవన్నీ కలిపితే 23 అని వస్తుంది.
23 అని వస్తుంది. అంటే 1923లో తను వచ్చేసి ఛత్తీస్గఢ్ అటువంటి ప్రాంతంలో రాయ్పూర్ అనే ప్రాంతంలో జన్మించిండు. తర్వాత వచ్చేసి మిథిలేశ్వర్ ఏ పాఠం రాసిందంటే హరిహర కాక మిథిలేశ్వర్. తర్వాత గురు దయాల్ సింగ్ వచ్చేసి పంజాబ్. సింగ్ వచ్చేసి ఎక్కువ శాతం పంజాబ్లో జన్మిస్తున్నారు కాబట్టి పంజాబ్ అని రాస్తారు. ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్ క్వశ్చన్ అయితేనేమి, తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్ అయితేనేమి, తర్వాత నిబంధ అయితేనేమి, ఇలాగ మీరు కవి పరిచయం రాస్తే కనీసం మినిమం మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా చదివితే మీరు చాలా స్కోర్ చేయొచ్చు. దయచేసి మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీకు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీలు కాకపోయినా కూడా మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత అయినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఇంట్లో ఇంకా ఎవరైనా పక్కలో ఉంటే కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి. వై? బికాజ్ ద బెటర్ వే ఆన్ ది వే. బాగా చదవండి, బాగా ఎగ్జామ్లో వచ్చేసి చక్కగా రాయండి. దోస్ హూ ఆర్ వాచింగ్ అండ్ సీయింగ్ దిస్ వీడియో, even then 5% of the students has gain are useful, fruitful, helpful. Please subscribe my channel హిందీ వికాస్ యూట్యూబ్ ఛానల్. స్క్రీన్ షాట్ తీసుకోండి. కొంచెం ఫాస్ట్గా అయినా కూడా టైం లేదు కాబట్టి, ఒకరో టైం ఉంది కాబట్టి మనకు చాలా ఫాస్ట్గా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.